20 లక్షల ఇళ్లు కట్టాలన్న చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. గిరిజన ప్రాంతమైన ఇల్లందు మండలం పూబెల్లి గ్రామంలో మంజూరైన 83 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ సభ్యులు కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. ఈ పథకం గురించి మరికొన్ని వివరాలు. ఇందిరమ్మ ఇళ్ల పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రారంభించిన కార్యక్రమం. ఈ పథకం కింద ఇల్లు లేని నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల స్థలం, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. हिरण्यवरडां वरडें सुवर्णरजतस्रजां पुरामिरण्मयीं लक्ष्मीं जातवेद भवावः तां मा आवह जातवेद लक्ष्मीपदभगाभिधीः यस्यां हिरण्यं विन्देयं रावश्वं मुरुजारः अश्वपूर्वामृतमध्या अस्थिदानप्रबोधिने प्रियं देवीमुपक्रिये निर्मा देवी शुचुतां दत्पयन्ते पद्मवरणां तामिवापक्वे श्रियं इन्द्रां प्रवासायता ज्वलन्ते श्रियं लोके देवजुष्टा पुनारा त्वां पद्मिदेवे शरणमहं प्रपद्ये अलक्ष्मीर्वेरश्यदा त्वां मृडे సిమెంట్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏదైతే పేదవాడి చిరకాల కోరిక, పేదవాడి చిరు కోరిక గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం విస్మరించింది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో భాగంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా తీసుకొని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 587 మండలాల్లో 587 గ్రామాల్లో ఈ స్కీము ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి ఈ మార్చ్ ఎండింగ్ లోపే ఏదైతే ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ళు ఇస్తామని చెప్పామో, గిరిజన కాన్స్టిట్యున్సీలు, ఎస్సీ కాన్స్టిట్యున్సీలో అదనంగా మరిన్ని జోడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళు మొదట విడత 3,500 ఇళ్ళు తగ్గకుండా 4,50,000 రాష్ట్ర వ్యాప్తంగా కట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అరాకొర సహాయం అనేక అడ్డంకులు పెట్టినా తప్పకుండా ఏ దిశతోనైతే ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు వడివడిగా అడుగులు వేస్తుందో ఆ అడుగులు ఏ ఒక్క అడుగు కూడా వెనకకి వేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ళు ఈ రాబోయే